ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలి బాలాజీరావుపేటలోని నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గానామృత కార్యక్రమం ఎంతో వేడుకగా జరుగుతూ ఉంది. వరుసగా 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గానామృత కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కన్నుల పండుగగా కూడా ఈ గానామృత కార్యక్రమం నిర్వహించారు. పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది భక్తులు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ గానామృత కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా స్వామివారిని దర్శించుకుని విశేష పూజా కార్యక్రమాలు అయితే చేశారు. ముఖ్యంగా ఈ దివ్యక్షేత్రంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి కూడా ట్రస్ట్ సభ్యులు అనేది కూడా పూనుకున్నారు. మరికొద్ది రోజుల్లో కూడా ఆలయ నిర్మాణ పనులు ఇక్కడ ప్రారంభమవుతూ ఉన్నాయి. విశేషంగా తెనాలి ప్రాంతంలో ఎంతో ఆధ్యాత్మిక ప్రాంతంగా పేరొందిన తెనాలిలో ఈ స్వామివారి ఆలయ నిర్మాణం అనేది కూడా రూపుదిద్దుకుంటున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. భక్తులందరి సహకారంతో ఆలయ నిర్మాణం చేపడతా ఉన్నాము. శ్రీ శ్రీనివాస వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి సంబంధించి భక్తులందరి సహకారం కావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. ఉదయం నుండి జరిగినటువంటి గానామృత కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఆలయ అర్చకులు ఆర్వి కిరణ్ కుమార్ అట్లాగే కొంతమంది నిర్వాహకులు అయితే తెలియజేశారు. భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం జరుగుతోంది. మరో 3 వారాల పాటు ఈ గానామృత కార్యక్రమం ఎంతో వేడుకగా ఈ దివ్యక్షేత్రంలో జరగనుంది. ధర్మము రక్షణ నీవు చేసినావుగా, తిరుమల శ్రీ వెంకటేశ మంగళ హారతి, శ్రీనివాసమూర్తికి మార్చినావుగా, శాంతి దూతగాని నీవు మిగిలినావుగా. తిరుమల శ్రీ వెంకటేశ మంగళ హారతి, శ్రీనివాసమూర్తికి ముత్యాల హారతి, కల్పావతారముగా తిరుమల శ్రీ వెంకటేశ మంగళ హారతి హారతి. కలియుగమందు నీవు వెలసినావుగా, శ్రీ వెంకటేశమూర్తిగా నిలిచినావుగా. తిరుమల శ్రీ వెంకటేశ మంగళ హారతి, శ్రీనివాసమూర్తికి ముత్యాల హారతి. ఎవరో చెబితే వచ్చి దానం చేయడం వేరు, తమగా ప్రియంగా భగవంతుడు అంటే నాకు ఇష్టం, భగవంతుడు మన ఏదైతే హిందూ ధర్మం ఉందో ఆ ధర్మంలో నేను కూడా ఉన్నాను కాబట్టి ఈ ధర్మాన్ని పాటించాల్సినటువంటి ప్రాముఖ్యత బాధ్యత నాకు కూడా ఉంది అని ఎవరైతే ఇష్టపూర్వకంగా తనను తానే వచ్చి ఒక అడుగు ముందుకు వేసి నా కైంకర్యం పాల్గొనాలనుకుంటాడో వాళ్ళందరినీ కూడా నేను బంధువులుగా భావిస్తాను, నాతో సమానంగా చూసుకుంటానంటున్నాడు స్వామి. కనుకట ఎవరైతే తదస్య ప్రేమ విపాదోస్య నరో యత్ర దేవయవో మదంతి, ఆ నరులైతే ఎవరైతే ఉన్నారో వారందరూ ఒక అడుగు వేసి నా దగ్గరికి ఎవరైతే వస్తారో వారందరికీ కూడా సకల సౌభాగ్యాల్ని సంపదల్ని ఉన్నంతకాలం కూడా ఇహలోక సుఖాన్ని ఇచ్చి పరలోకంలో నా చెత్త చేర్చుకుంటా అంటున్నాడు స్వామి. కనుక అనిశ్చితం భూదానం అని చాలా విశేషమైనటువంటి మాట చెప్పాడు భగవంతుడు. అటువంటి మాటల్లో స్వామి ఇచ్చినది ఏమిటయ్యా అంటే ఈ భూదానంలో ఎంతో మంది అనుగ్రహించారు. అటువంటి అనుగ్రహించేటువంటి వాళ్ళల్లో స్వామివారు విశేషంగా ఉన్నటువంటి బలి చక్రవర్తిట. ఆ బలి చక్రవర్తికి సాక్షాత్తు చిరంజీవిగా ఇచ్చాడు. ఆయన ఉన్నంతకాలం ఈ లోకం ఎప్పుడైతే ఉంటుందో ఆ ఉన్నంతకాలం నీవు కూడా ఉంటావు, సప్త చిరంజీవుల్లో ఒకటివి అన్నట్ట. 3 అడుగులు ఇచ్చినందుకే ఆ 3 అడుగుల భూదానం ఇచ్చినందుకు తను సమానంగా తను చూసుకుంటున్నట్ట బలి చక్రవర్తిని. అలాగే ఎంతో మందిని ఇచ్చినటువంటి వాళ్ళని నా విష్ణు పృథివీపతి అంటాడు. ఎవరైతే దానం చేస్తూ ఉంటారో భూదానం చేసినటువంటి రాజులందరూ పూర్వం దేవాలయాలకు భూములు ఇచ్చారు వాళ్ళందరూ కూడా, వాళ్ళందరినీ ఏమంటుంది ఆ వేదం అంటే నా విష్ణు పృథివీపతి, భూదానం చేసినటువంటి రాజులందరూ కూడా నాతో సమానం అంటాడు స్వామి.
కాబట్టి అటువంటిది మామూలుగా మనం భూదానం చేస్తేనే ఎంత విశేషమైతే అటువంటి సాక్షాత్తు కళ్యాణ వెంకటేశ్వర స్వామికి నిర్మించబడేటువంటి విశేషమైన వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో మీరందరూ కూడా భూదానం చేసి స్వామికి సమకాలులై స్వామితో పాటు స్వామి యొక్క ఇచ్చేటువంటి ప్రతి సౌభాగ్యాన్ని సంపదల్ని మీరందరూ పొంది కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. ఈ తెనాలి పట్టణంలో ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మరొక మహత్తరమైన క్షేత్రంగా విలసిల్లేటువంటి తరుణం దగ్గరలోనే ఉంది. ఆ తరుణంలో ఆ భాగస్వామ్యం మీరందరూ కూడా తప్పకుండా చేకూర్చినటువంటి వాళ్ళై భాగస్వాములయ్యి ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భూదానం చేసి ప్రతి ఒక్కరూ పాలు పంచుకుంటారని తెలియజేస్తూ ఏడుగుండల స్వామికి 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర గానామృత కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించుకుంటూ మనం 3వ వారం కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి వారం మాదిరిగా ఈ వారం కూడా స్వామివారికి ముందుగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. అలాగే భవిష్యత్తు బ్రహ్మ అయినటువంటి మన పంచముఖ ఆంజనేయ స్వామి వారికి కూడా విశేష పూజలు నిర్వహించడం జరిగింది. ఏకకాలంలో మన అందరి అదృష్టంగా భావించుకోవచ్చు. ఏకకాలంలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని, భవిష్యత్తు బ్రహ్మగా పిలిచేటటువంటి ఆంజనేయ స్వామి వారిని మనం స్మరించుకోవటం మన అందరి అదృష్టంగా మనం భావించుకోవచ్చు. ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారించినటువంటి శ్రీ విఘ్నేశ శ్రీనివాస ట్రస్ట్ తరఫున మీ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటాం. అలాగే ఈ శ్రీ విఘ్నేశ శ్రీనివాస ట్రస్ట్ గత సంవత్సరం మనం ప్రారంభించడం జరిగింది. ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలే లక్ష్యంగా ఏర్పడినటువంటి విఘ్నేశ శ్రీనివాస ట్రస్ట్ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఈ యొక్క ట్రస్ట్ ప్రధాన ధ్యేయం తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా ప్రశాంత వాతావరణంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రధానంగా చేసుకుని నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంగా మనం రూపొందించుకోబోతున్నాము. ఈ యొక్క నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంలో ప్రధానంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో ఉంటుంది. అలాగే నారాయణ అష్టాక్షరి మహాస్తూపాన్ని కూడా మనం భారతదేశంలోనే తొలిసారిగా తెనాలి పట్టణంలో మనం ఏర్పాటు చేసుకోవడం మన అందరి అదృష్టంగా మనం భావించుకోవచ్చు. అంతేకాకుండా గోశాల, నిత్య సుదర్శన హోమశాల, తెనాలి పట్టణంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలు ఉన్నాయి. ఎక్కడా లేని విధంగా ఈ యొక్క దివ్యక్షేత్రంలో శ్రీ ధన్వంతరి ఆలయాన్ని, ఆరోగ్య ప్రదాత అయినటువంటి ధన్వంతరి ఆలయాన్ని, విద్యా ప్రదాత అయినటువంటి శ్రీ హయగ్రీవ స్వామి ఆలయాన్ని కూడా ఉపాలయాలుగా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం.